ఫిల్మ్స్ ద్వారాను, చిన్న చిన్న వెబ్ సీరీస్‌ల ద్వారాను వచ్చి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసేసుకొని, అవును. ఓకే. ఇక్కడ మనం ఉండగలం అని ఒక మార్గం అనుకున్నాక ఇలా రావటం అనేది నాకు బాగా నచ్చుతుంది. కారణం ఏంటంటే, యాహ్! పూర్వపు రోజుల్లో బ్రహ్మానందం గారు ఒక లెక్చరర్ జాబ్ అవును. చేసుకుంటూ గవర్నమెంట్ ఆహ్, నిజంగా ఓకే. ఇక్కడ మనం బతకగలం అనుకున్నప్పుడు ఆ జాబ్ రిజైన్ చేసి ఇక్కడికి రావటం. అలాగే ఒక రామజోగి శాస్త్రి గారు, కోట ఒక కోట శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు గారు, నేను అసలాయన చెప్తున్నా ఇట్లా వందల మంది, బాబు మోహన్ గారు, అవును. అందరూ కూడా వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళ భుక్తి కోసం ఉద్యోగాలు చేసుకుంటా. ఇక్కడ లేదు, ఇక్కడ మనం బతకగలం అనే ఒక ధైర్యం వచ్చిన దాకా వాళ్ళు జాబులు చేసుకుంటా అటు ఇటు కష్టపడి ట్రూ. తిరుగుతారు. మీరు కూడా ఉదయం, సాయంత్రం 9-5 జాబులు చేసుకుంటా మళ్ళీ గ్యాపుల్లో ఇక్కడన్నా యాక్చువల్‌గా నేను ఆ షూట్ చేసే టైంలో మా మేనేజర్స్‌కి కూడా నేను థాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేయకపోతే కూడా నేను అలా ట్రూ. చేసేవాడిని ట్రూ. కాదు. హ్మ్. సో, నేను ఆళ్ళు చెప్పారు కదా అని ఏ రోజు మన అడ్వాంటేజ్ కూడా తీసుకోలేదనమాట. నైట్ మళ్ళీ ఆళ్ళు వర్క్ చేసుకొని మార్నింగే షూట్ చేసుకునేవాడిని. ఏదైతే పెండింగ్ వర్క్ ఉందో నైట్ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ మళ్ళీ షూట్‌కెళ్ళిపోయేవాడిని. మీకు కూడా చిన్న పిల్లలకి హోంవర్క్ ఇచ్చినట్టేనన్నమాట. డెఫినెట్‌గా అవి రీచ్ అవ్వకపోతే అది డెఫినెట్‌గా మొత్తం అవును. ఎకానమీ ఎఫెక్ట్ పడుతది. ఏ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ చేస్తారు మీరు? నేను ఆటోమేషన్ టెస్టింగ్ అన్న ఓకే. చేసేదంతా. సో, ఇప్పుడు ఈ చదువుకునేటప్పుడు కూడా బాగా మరి ఇంత సినిమా పిచ్చున్నోళ్ళు ఎలా చదువుకున్నారు? ఆహ్, అంటే చదువుకోవడం ఉంటది కదన్న మైండ్‌లో పక్కన ఉంటది. బట్ థింగ్ ఏంటంటే ఇంట్లో ఏం చెప్పేవాళ్ళంటే, "అరే! చదువుకున్న తర్వాత" మా ఫాదర్ ఒకటే చెప్పేవాళ్ళు. "చదువు అనేది కంపల్సరీ ఉండాలి. దేనికంటే విజ్ఞతకి. నువ్వు సమాజంలో కలిసి నలుగురితో మాట్లాడాలంటే నీకు ఈరోజు ఒక డిగ్రీ అనేది ఉండాలి. హ్మ్. సో, నువ్వు చదువుకో ముందు. ఆ తర్వాత నువ్వేదైనా చెయి. నువ్వు చెప్పిన మాట రెస్పెక్ట్ ఇస్తారు ఎవరైనా సరే." అంతే. ఇఫ్ యూ డోంట్ హావ్ ఎనీ డిగ్రీ, యూ డోంట్ హావ్ ఎనీ జాబ్, ఎవరు పట్టించుకుంటారు? ఎవ్వరు కనీసం అదే మా ఫాదర్ చెప్పిన ఆ మాటలో మనం కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఇటెళ్ళాలి. ఓకే. సో, కానీ అది చిత్ర పరిశ్రమకొచ్చినాక అన్న. ఇప్పుడు నువ్వు ముందు ముందే కొంచెం చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను, ఎక్కడో ఒక చిన్న సీన్‌లో కనబడటం కోసం చాలా తపన పడి ఏదో చేసావు ప్రయత్నం. అవునన్న. ఈ ప్రయత్నంలో అన్న. అక్కడ నువ్వు చూసిన ఆ వంశీకి సిల్వర్ స్క్రీన్ మీద ఒక్కసారిగా హీరో 'వంశీరామ్' అనే దానికి ఆ జర్నీ తాలూకు మెమోరీస్ ఏమున్నాయి నీకు వంశీ? అబ్బో! అదసలా అది చెప్తే అదొక ఎమోషనల్ థింగే అన్న. అదే నేను ఎందుకనంటే అడుగుతుంది గూడా. అప్పుడున్న వంశీకి అసల ఏమి తెలీదన్న. ఏంటో తెలీదు. అప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం మనకు ఒక హీరో మనం ఇంకేం లేదు. మనం అందరితో పాటు అంటే అప్పుడున్న నాలెడ్జ్‌కి నేను, చిరంజీవి ఒకటే అనే హ్మ్. ఇదిలో ఉండేవాడిని. ఎళ్ళిపోయి చూసేసాను. వచ్చేసాను ఇండస్ట్రీలోకని. హ్మ్. కానీ అది కాదు రియల్ పిక్చర్ ఏంటి అనేది. ఆ కష్టాలు చూసాక, ఆ కష్టాలు నేను పడ్డాక తెలిసింది ఇది కాదిది. ఎళ్ళే ప్రాసెస్ డిఫరెంట్ థింగ్. బట్ ఈరోజు ఆ పేరు చూసుకున్నాకన్నా నిజంగా అది, అది మాటల్లో నేను చెప్పలేనన్నా. ఎందుకంటే దాని వెనకాల చాలా కష్టం అనేది మాత్రం ఉంది డెఫినెట్‌గా అందరిది. అలా స్క్రీన్ మీద అలా చూసుకుంటాను నీ పేరనేది ఎప్పుడు నిజంగా నేను, ఒక ఒక నేను కల్లో గూడా అనుకోలేదన్నా అలా చూస్తానని గూడా ఏ రోజు. సరే, పేరు చూడటం ఒక పక్కనైతే, సినిమా త్రూ ఔట్ జరుగుతున్నప్పుడు ప్రేక్షకుల రియాక్షను చూసుకొని, ఇది నేను సినిమా రిలీజ్ అయినాకనే మాట్లాడుతున్నాననుకోండి. ఎందుకంటే ఐ యాహ్! ఐ నో ద ఫిలిం. నేను ఆ సినిమా చూసాను. ఆ యాహ్! సినిమాలో మీ ఎమోషన్స్‌ని, మీ క్యారెక్టరైజేషన్‌ని అన్నీ చూసే యెస్! హి ఈస్ ద యాక్టర్ అనే మాట్లాడుతున్నాను. మీరు కూడా అలానే మాట్లాడండి, ప్రాబ్లమ్ లేదు. థాంక్ యూ సో మచ్ అన్న. సో మీరు చెప్తున్నట్టు ఏదైతే ఉందో అది అంటే యాక్టర్‌లానే చెప్తున్నానన్న. ఆ జర్నీ అనేది ఆహ్, కాపోతే ఎటెళ్తామనేది ఆ జర్నీ అది తెలీదన్న. మీరు అడిగిన క్వెషన్ అదే కదా అదే. యాక్చువల్‌గా. ఆ! బట్ అది చూసి అది ఐ కాంట్ ఎక్స్‌ప్లెయిన్ అన్న ఏంటనేది మాటల్లో మాత్రం. అంటే ఇంత లాంగ్ జర్నీ ఉంది గదా! ఒక యాహ్! లాంగ్విటీ, ఒక పెద్ద ప్రాజెక్ట్ మీదే. ఇదొక పెద్ద జాబ్ లాగానే చేశారు అందరూ గూడా. 4 ఇయర్స్ జాబ్ అన్న. ఈరోజు బీటెక్ ఎంతుందో ఇప్పుడు మా అందరిది కూడా ఒక ఒక ఫ్యామిలీయే ఒక ఒక చెప్పాలంటే ఒక అందరిది ఒక బీటెక్‌లో గనక 4 ఇయర్స్ డిగ్రీ చేసినట్టుగా ట్రూ. దిస్ ఈజ్ రేవు డిగ్రీ ట్రూ. రేవుడికి అందరికి. అందరికి. ఆహ్, అంటే ఇందులో బాగా మీకు నచ్చిన అంశం ఏంటి? ఈ 4 ఇయర్స్ జర్నీలో? ఈ 4 ఇయర్స్ జర్నీలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే అన్న, అందరితో కలిసి సరదాగా ఎంత కష్టమున్నా సరే మేమందరం కలిసి షూట్ దగ్గర చాలా సరదాగా గడిపేసేవాళ్ళం అన్న. హ్మ్. సో, మా దానికన్నా కూడా ప్రొడక్షన్ టీమ్ ఇప్పుడు మీరేదైతే మేము ఫాలో అయిందో గొరిల్లా షూట్ కరెక్ట్. షూట్. సో, ఈ పని నాది, ఈ పనే చేయాలి అని ఏం లేదన్న. అందరూ కలిసి అందరూ అన్ని పనులు చేశారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రొడక్షన్ టీమ్ నిజంగా ఈరోజు మాకు ఆళ్ళు దేవుళ్ళతో సమానం. ఎందుకంటానంటే ఇప్పుడు మేము ఎక్కడో సముద్రంలో షూట్ చేస్తాం.
అక్కడ మాకు ఫుడ్డు రాదు. బట్ ఈ ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు అక్కడ తీసుకొచ్చేసి మాకు టైంకి ఫుడ్ ఇవ్వటం, టైంకి డిన్నరు, మార్నింగ్ ఇవన్నీ కూడా ఏది కావాలంటే అది అన్నీ చూసుకోవటం. ఈరోజు వాళ్ళతో కలిసి ఆ జర్నీ అనేది మెమరబుల్ జర్నీ అన్న నాకు. రైట్. ఇది ఫస్ట్ సినిమా కాబట్టి యాజ్ ఏ హీరోగా మీకు ఈ మెమరీస్ అన్నీ ఉంటాయి. మామూలుగా అయితే అదేం పెద్ద విషయం కాదన్నట్టు ఉంటుంది. ఏది నిజంగా డబ్బు ఉంటే యాహ్! ఆ లేని దగ్గరే అన్నీ సమకూర్చుకొని ఒక్కోటి గొరిల్లా షూట్ అంటే ఏందనేది నేను ఫ్యూచర్లో సినిమా కూడా తెలుగు సినిమా గొరిల్లా షూట్స్కి అలవాటు పడాలి, ఖచ్చితంగా రావాలి, అప్పుడే నిర్మాత బతుకుతాడు అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రతి సందర్భంలోనూ నాకు కుదిరినప్పుడల్లా కూడా ఈ విషయం చెప్తున్నాను. ఎందుకంటే అన్న. నాకు అందుకే ఐ రెస్పెక్ట్ రామ్ గోపాల్ వర్మ గారు. ఎక్కడ మనీ వేస్ట్ చేయరు వీళ్ళు కావాల్సిన ప్రోడక్ట్కి పెడతారు మనీ అంతే. మీకు ఏమేమి ఫెసిలిటీస్ కావాలో అవన్నీ ఇస్తారు. వీళ్ళు వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోండి, తర్వాత వచ్చిన దానిలో చూసుకుందాం అనే ఒక మైండ్ సెట్ వచ్చినప్పుడు అందరూ పార్ట్నర్షిప్పే 100% ఉండాలి. ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారు ఒక గొరిల్లా షూట్లో, నాకు తెలుసు మీరు అందరూ కూడా కింద పడుకున్నారంట. అవునన్న. అక్కడే మేము అడ్జస్ట్ అయిపోయి ఆ నేల మీద అందరం ఉమ్, హరి వాళ్ళ ఇంటి దగ్గర ప్రతి ఒక్కళ్ళం. ఉమ్. అలా అలా ఎందుకంటే మేము అందరం ఒకటే ఉమ్. అని చెప్పడానికి ఇప్పుడు ఒక ప్రశ్నకి సమాధానం నిజాయితీగా చెప్పండి. అన్న. ఆ రోజు అలా పడుకుంటున్నప్పుడు ఇదంతా మనకు అవసరమా, ఎందుకు మనకిది, మన జాబ్ మనకు ఉండింది కదా, ఇక్కడ వచ్చేసి ఈ ఎండల్లో ఈ షూటింగ్లు ఏంటి, ఈ రిలీజ్ అవుతాయో అవో, ఏం జరుగుతుందో తెలియదు, అవసరమా మనకి అని అనుకున్న సందర్భం నిజంగా లేదా? ఉందన్న. అది అంటే ఆ క్షణం మాత్రం నిజంగా అనిపిస్తుంది. అంటే మేమందరం ఇష్టపడి చేసుకున్నాం అన్న. అది మాత్రం మీరు చెప్తుంటే అవన్నీ గుర్తొస్తే కూడా చాలా ఎమోషనల్ ఫీలింగ్ అనమాట. బట్ అవన్నీ మీ ఇష్టంతో చేసుకున్నాం. ఏ రోజు కూడా కష్టమని అనిపించలేదన్న. కానీ ఏదో ఒక సందర్భంలో అనుకుంటున్నాను నాకు కదా. 9 to 5 జాబ్ చేసేదానికన్నా కూడా అలా ఉండి మనం ఒక పని చేసి ఇష్టమైన పని చేస్తున్నాం అనే దాంట్లోనే నాకు ఎక్కువ ఆనందం ఉందన్న యాక్చువల్గా. బట్ ఏ రోజు అలా అనిపించలేదన్న ఇప్పుడు కూడా. ఉమ్. ఆ రోజు మేము ఫీల్ అయింది అయితే అదే. నేను ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు సడన్గా? అంటే ఇంత జర్నీ, ఇంత ప్రాసెస్, ఆ బురదల్లో తిరిగి ఇవన్నీ చేసి ఈరోజు ఇలా మీరు ఇందాక అన్నారు కదన్న, ఆ స్క్రీన్ మీద ఆ పేరు అది ఏదైతే ఉందో అవన్నీ ఒకసారి రావటం ఎమోషనల్గా అనిపిస్తుంది అన్న. అలాగా ఆ 4 years కష్టం. ఈ 4 yearsలో మీ ఇంట్లో వాళ్ళందరూ నీకు ఫినాన్షియల్గా కానీ మోరల్గా కానీ ఎలా సపోర్ట్ చేశారు? ఫినాన్షియల్గా నేను ఎవరిని డిస్టర్బ్ చేయలేదన్న. ఎందుకంటే అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళం. బట్ ఎవరు నమ్మేవాళ్ళు కాదు. అంటే ఎందుకు వీడికి ఇవన్నీ అవసరమా, ఎందుకు జాబ్ ఉంది జాబ్ చేసుకోవచ్చు కదా అని. బట్ రిలేటివ్స్ కానీ ఎవరు మనం అంటిల్ ప్రూవ్ నోబడీ బిలీవ్స్ అనమాట. ఎస్. సో అది ప్రూవ్ చేసుకుని నేను ఒకటే విషయం అనుకున్నాను అన్న, ఏదో ఒక రోజు మనం అక్కడ ఉంటాం చూసుకుందాం. నేను అలా ఆలోచించుకున్నాను కాబట్టి మేబీ ఈరోజు ఆ ప్రాసెస్ కూడా అలా చేయగలిగానేమో అని అనిపించింది అన్న. అందుకే సినిమా మన త్రివిక్రమ్ గారి డైలాగ్ మనం ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా చెప్పుకోవాలి. అద్భుతాలు జరిగినప్పుడు ఆ అద్భుతం అనుకోవాలి తప్ప దాటి కోసం ప్రయత్నించకూడదని. ఈ అద్భుతం జరగాలి అనే ఒక ప్రాసెస్లో జరిగిపోయిందన్న. ఇంకొకటి ఏంటంటే అన్న, నేను చేసే ముందు ఆలోచించుకుంటానండి. అంటే స్ట్రెస్ తీసుకుంటాను. ఆ 2 days కానీ 3 days కానీ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాను. ఇంకా నేను స్టార్ట్ చేసిన తర్వాత ముందు మెంటల్గా ప్రిపేర్ అవుతాను. దీంట్లో ఎన్నైనా జరగచ్చు, అవమానాలు జరగచ్చు, కించపరచచ్చు, తక్కువ చేయొచ్చు, అన్నిటికీ నువ్వు రెడీ అయితేనే దిగు ఏదైనా కానీ. సో అలా అనుకుని నేను ఏదన్నా నేను ముందుకే వెళ్ళాలి అనే ఒక దృఢ సంకల్పంతోనే దిగానన్న. ఈరోజు హరి కూడా నిజంగా అందరి చేత అలా చేయించుకోవడం అనేది చాలా గొప్పతనం. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీ తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.